మ్యాచ్లు ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, టాటా ఐపీఎల్ 2026 ఆల్రెడీ మొదలయ్యింది. అయితే దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్లో 7 మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జీ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ 7 మ్యాచ్లకు సంబంధించి ట్రాఫిక్ రూల్స్ కూడా ఉండబోతున్నాయి. మరి అవి ఎలా ఉండబోతున్నాయి అనేది మనతో పాటు డీసీపీ శ్రీనివాసులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుందంటారు? ఇటు చూస్తే ఇటు ఎక్కువగా రద్దీ ఉండే ఏరియా, ఎలా ఉండబోతుంది ఈ ట్రాఫిక్ నిబంధనలు? మనకు తెలుసు, ఐపీఎల్ మ్యాచ్ అనగానే హైదరాబాద్లో చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది మ్యాచ్ వీక్షించడానికి వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం మేము ముందే చెప్తున్నాము, పార్కింగ్ అనేది లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ స్టేడియం ఇన్సైడ్ పాసెస్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తారు. స్టేడియం బయట ఉన్న పార్కింగ్లకు ఏక్ మినార్ దగ్గరనే చెక్ చేసి స్క్రీన్ చేసి బయటికి పంపిస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఎల్జీ గోడౌన్ నుంచి కూడా లోపలికి పంపారు. సో తక్కువ పార్కింగ్ ఉంది కాబట్టి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా పర్సనల్ వెహికల్లో వస్తే ఉప్పల్ టు అప్సిగూడ రూట్లో వచ్చిన వాళ్లకు హేక్మినార్ పక్కన ఉన్నటువంటి టీజీఐలా పెంగ్విన్ అనే పార్కింగ్ ఉంది, అందులో పార్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చిన వాళ్ళు ఉంటే రమంతాపూర్ సైడ్ వెళ్ళి మన ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఆపోజిట్లో డిఎస్ఎల్ అనే ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా పార్కింగ్ చూపించినాము. అలాగే మోడర్న్ బేకరీ ఓపెన్ గ్రౌండ్లో కూడా పార్కింగ్ చూపించినాము, ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఎన్ని పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి సార్? మనకు 4 పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ పెంగ్విన్లో ఒక 500, టీజీఐలలో ఒక 1200, మిగతా ఓపెన్ ప్లేస్ మోడర్న్ బేకరీ ఆ ఏరియాలో కూడా ఒక 1200 వరకు వెహికల్ పార్క్ చేయించగలుగుతాము. అలాగే మెయిన్ రోడ్ పైన ఫుట్పాత్ పైన కూడా కొంత మేరకు వెహికల్స్ని 2 వీలర్స్ను పార్కింగ్ చేయగలుగుతాము. అదేవిధంగా ఎన్జీఆర్ పక్కన ఉన్నటువంటి పేమెంట్ పైన కూడా 2 వీలర్స్ మనం పార్క్ చేయగలుగుతాం. ఈ 4 పార్కింగ్ ఏరియాల్లో ఎంత కెపాసిటీ ఉండే అవకాశం ఉంటుంది? 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు? సుమారుగా అన్నీ కలిపి ఒక 7000 వరకు పార్కింగ్ ఉంది. అంటే విఐపి పార్కింగ్స్, 2 వీలర్ పార్కింగ్ అండ్ 4 వీలర్ పార్కింగ్ మొత్తం కలిపి ఒక 7000 వరకు పార్క్ చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి పార్కింగ్కి సంబంధించి అంటే ఇటు ట్రాఫిక్ నిబంధనలు కూడా ఒక పక్క ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తూనే ఇటు పార్కింగ్కి సంబంధించి కూడా మనకు 4 పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీలైతే ఇటు ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడాలి అని చెప్పేసి డీసీపీ కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ మనం చూసుకుంటున్న ఈ పార్కింగ్ ఏరియాల్లో కూడా దాదాపు 7000 వరకు, ఒక్కొక్క దాంట్లో 7000 వరకు వెహికల్స్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే ఏక్ మినార్ దగ్గర కావచ్చు, ఇటు హబ్సిగూడ సైడ్ కావచ్చు, ఇటు పూర్తిగా ఇలాంటి పార్కింగ్ ఏరియాలని వాడుకోవాలి అని చెప్పేసి ఇక్కడ సూచిస్తున్నారు.